దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 7 నెలలు దేవుడు తన అమూల్యమైన కృపలో మనల్ని కాపాడి 8వ మొదటి ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగం, ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 1 తిమోతి 4వ అధ్యాయము 15వ వచనము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు అనేటువంటి మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఈ వచనంలో నుండి ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే తేటగా ఉండాలి. తేటగా ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. తేటగా అంటే ఏంటి చెప్పండి? క్లియర్గా, స్పష్టంగా. ఆ తేటగా అనేటువంటి పదాన్ని నీటిలో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. మురికి నీరు, తేటగా ఉండే నీరు. కొన్నిసార్లు నీళ్ళు కలకలైపోయినప్పుడు, బురదలో అయిపోయినప్పుడు అది కొంచెం సేపటికి నిర్మానుష్యంగా నెమ్మదిగా ఉన్నప్పుడు అది కొంచెం సేపటికి తేటగా అవుతుంది. అందులో ఉన్నటువంటి మురికంతా కూడా కిందకి దిగిపోయి నీరు తేటగా వస్తుంది. అంటే స్పష్టంగా మనకి అర్థమవడానికి స్పష్టంగా తేటగా ఉండాలి. భక్తి జీవితంలో తేటగా ఉండడం ఏంటి అనేవి మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక తేటగా ఉండాలి అనేది మన అంశము. 1 యోహాను 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూడండి, మన అంశం ఇక్కడ జ్ఞాపకం వస్తూ ఉంది. తేటపడాలి. ఈ లోకములో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ 9వ వచనములో అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవుని యొక్క సువార్తను విని, వాక్యాన్ని విని, తన పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట తన యొక్క రహస్య పాపాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఎవరు రక్షణ పొందుతాడు. కాబట్టి అతడు ఏం చేయడు? అతనిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం అనేటువంటి బీజము అతనిలో నిలిచి ఉంటుంది. కాబట్టి అతడు ఏం చేయడు అంటే పాపము చేయడు. అతడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అని లేఖనము స్పష్టంగా చెప్తుంది. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వచనాన్ని కొంచెం క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవుని వాక్యాన్ని హృదయములో కలిగినవాడు, దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నవాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో, ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు ఏం చేయరు చెప్పండి? ఆ వచనంలో ఉంది కదా. కాదు, పాపము చెయ్యజాలడు. పాపము చెయ్యాలనే ఆలోచన కూడా ఆ దేవుని వాక్యము ఆ హృదయంలో ఉంటుంది. కాబట్టి పాపం చెయ్యాలనే ఆలోచన కూడా రానివ్వదు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ పాపం చేయాలనే ఆలోచన, పాపం చేయాలనే తలంపు నీలో పుడుతూ ఉందంటే, నీకు వస్తూ ఉందంటే, నీలో దేవుని వాక్యము స్థిరంగా నిలిచి ఉండడం లేదు.
చాలా క్లియర్గా స్పష్టంగా లేఖనం చెప్తున్నటువంటి మాట. నీలో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపము చేయవు. 119వ కీర్తన, ఈ వచనాన్ని ఇలాగే పట్టుకోనండి. 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముంచుకున్నాను? నీ వాక్యము ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం. దాన్ని కింద నుంచి చదవండి. నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. అంటే ఎవని హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చెయ్యరు. స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇంకా నీలో పాపపు స్వభావం బయటపడుతున్నట్లయితే, నీవు వాక్యం వింటున్నావు కానీ విడిచిపెట్టేస్తున్నావు. వాక్యాన్ని వింటున్నావు కానీ విడిచిపెట్టేస్తున్నావు. ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి చేరనివ్వట్లేదు, నీ హృదయంలో అది ఉండనివ్వట్లేదు. ఎక్కడ గుర్తుంటుందండి? సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 మెసేజ్లు, 54 శుక్రవారాలు, 54 మెసేజ్లు. మధ్యలో ఎక్కడెక్కడ ఎవరో చచ్చిపోతేనో లేకపోతే పుడతేనో పెళ్లి రోజు చేసుకుంటేనో అనేకమైన మెసేజ్లు. ఇన్ని ఎక్కడుంటాయండి మా హృదయంలో? ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? పలానోడికి అప్పు ఎప్పుడు ఇచ్చామో తెలుసు, పలానోడు మనల్ని ఎప్పుడు తిట్టాడో తెలుసు, పలానోడికి మనల్ని ఏ మాట అన్నాడో తెలుసు. అవన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోం? మీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు లేకపోతే మీ ఇంటి మధ్య సరిహద్దురాలు నాటుతూ ఉన్నప్పుడు ఎవరు ఏమన్నారు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయిపోయింది, కానీ ఆ రోజున నాటుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇలా అన్నావు కదా అని మాట్లాడతాం. గొడవ వచ్చినప్పుడు ఆ మాటలు గుర్తుంటాయి, ఆ విషయాలు గుర్తుంటాయి. మరి శ్రేష్టమైన దేవుని వాక్యం ఎందుకు గుర్తుండదు? మనం దాని మీద దృష్టి ఉంచట్లేదు, దానికి విలువ ఇవ్వట్లేదు, దాన్ని మనం విలువైందిగా మనం గ్రహించట్లేదు, తీసుకోవట్లేదు. నిజంగా ఆ దేవుని వాక్యమే మన హృదయంలో ఉంచుకుంటే మనము ఏ పాపము కూడా చెయ్యజాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటున్నాను. అక్కడ యోహాను అంటున్నాడు, అతడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక దేవుని వాక్యము ఆ బీజం అతనిలో నిలిచి ఉంటుంది కాబట్టి అతడు పాపం చేయడు. దానిని బట్టి ఏం జరుగుతుందంట? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా తెలియను. దేవునికి స్తోత్రం. మనల్ని సోమవారం నుండి శనివారం వరకు అబ్జర్వేషన్ చేస్తే, పరిశీలన చేస్తే, ఒక్కొక్కరిని పరిశీలన చేస్తే మనలో దేవుని వాక్యం ఉందో లేదో, మనం ఆత్మీయులుగా ఉంటున్నామో లేదో తేటగా కనబడిపోద్ది. తెలుస్తుందో తెలియదా? ఎందుకంటే మన మాటలు ఎలా వస్తున్నాయో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన నడవడిక ఎలా ఉందో కొంచెం నిలబడి ఆలోచన చేసి 1 గంట కూర్చొని మనతో గడిపినప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో తెలిసిపోతుంది. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని పిల్లగా, దేవుని కుమారుడిగా తేటగా లోకానికి కనబడాలి. హల్లెలూయా. లోకానికి తేటగా నువ్వు క్రైస్తవుడవు, నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అని తేటగా లోకానికి కనబడాలి అంటే నీలో పాపపు లక్షణాలు ఉండడానికి వీల్లేదు, నీలో పాపపు అలవాట్లు ఉండడానికి వీల్లేదు. దేవునికి ఆయాసకరమైన మార్గము నీలో ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా పాపము మనలో ఉండకూడదు అంటే మనలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరువకము, నా ఉపదేశాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకో. మంచి కాస్ట్లీ డైరీ తీసుకొని, మంచి కాస్ట్లీ పెన్ తీసుకొని రాసుకోమని చెప్పలేదు. దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయం అనే పలక మీద. ఎందుకంటే రానున్న దినాల్లో, కడవరి దినాల్లో, అంచె దినాల్లో మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ వాక్యం మనకు అందదు, మన దగ్గర ఉండదు, మనకు దొరకదు.
అప్పుడు ఏం చేసుకోవాలంటే మన హృదయంలో ఉన్న వాక్యాన్ని నెమరు వేసుకొని మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలి. అందుకేమంటాడంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తాడు. హల్లెలూయా. దేవుని కుమారుడిగా కుమార్తెగా తేటగా లోకానికి కనబడతావు. తేటగా ఉండాలి. ఏమి తేటగా ఉండాలంటే నీవు నేను తేటగా లోకానికి తెలియాలి. నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుణ్ణి అని తేటగా కనబడాలి. ఒకవేళ తేటగా లేకుండా మనలో ఏమైనా మలినాలు ఉన్నాయా, మనలో ఏమైనా డాగు వచ్చేటువంటి డాగులతో కూడినటువంటి లక్షణాలు స్వభావాలు ఏమైనా ఉంటే గనక దేవుని వాక్యం చెప్తుంది వాటన్నిటిని తీసివేసుకొని తేటగా ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, 25, 27 కలిపి ఉన్నాయి, చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ సంఘం అంటే మనందరం. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే మనందరము కూడా ఆయన ఎదుట పరిశుద్ధ సంఘముగా నిలవబడాలి. ఆ పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలవబడాలంటే మనలో ఉన్నటువంటి మచ్చ, ముడత, కలంకము అదంతా కూడా కడగబడాలి. దేవునికి స్తోత్రం. చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడు వ్యసనాలు వీటన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలంటే కడిగేసుకోవాలి. ఎలా కడిగేసుకోవాలండి? అక్కడ రాస్తున్నాడు, వాక్యముతో ఉదక స్నానము చేత. హల్లెలూయా. దేవుని వాక్యమే మనలో ఉన్న పాపాన్ని గద్దిస్తుంది. దేవుని వాక్యమే మనలో ఉన్న వ్యసనాల గురించి మనల్ని ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. అలా చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నా క్రైస్తవ భక్తి జీవితంలో ఈ చెడ్డ లక్షణం ఒకటే ఉంది. కాబట్టి వాక్యము ఈ చెడ్డ లక్షణాన్ని చూపించింది కనుక నేను ఈ లక్షణాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ స్వభావాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ లక్షణాన్ని నాలో నుండి దూరం చేసుకుంటాను, దేవునికి దగ్గర అవుతాను అని వాక్యం విని నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు నువ్వు ఎలా కనబడతావు అంటే ఆయన వచ్చే రాకడలో తేటగా కనబడతావు. హల్లెలూయా. పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘముగాను నీవో నేను కనబడాలంటే మనలో ఉన్నటువంటి కలంకాన్ని తీసివేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చిలకమ్మ గారింటికి నేను వెళ్ళాను అనుకోండి, ఆమె టీ ఇచ్చారు, కొంచెం వేడివేడిగా ఉంది, గమ్మునిలా తాగుతున్నప్పుడు తుల్లిపోయి ఇక్కడ టీ మరక పడింది. పైనుంచి కింద వరకు వైట్ అండ్ వైట్ వేసుకున్నాను. కానీ నేను ఇలా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే పాస్టర్ గారు ఏమంటారు, ఆ మరకేంటి అని అడుగుతారు. అరే ఇది అంతా కింద నుంచి పై వరకు కూడా తెల్లగానే ఉన్నాను కదా, ఇంత తెల్లదనం చూడడం మనిషి ఆ చిన్న మరక ఎందుకు చూస్తుందామే? జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మన భక్తి జీవితంలో అన్ని విషయాల్లో బాగున్నాం, ఏదో ఒక మూల, ఏదో ఒక చిన్నది, ఒక మచ్చ, ఒక ముడత, ఒక కలంకం, ఆ చెడ్డ లక్షణం, ఆ చిన్న స్వభావం నిన్నేం చేస్తుందంటే అపవిత్రుడుగానే చూపిస్తుంది. లోకమంతా ఆ డాట్ని, ఆ మచ్చనే చూస్తుంది, కానీ నీలో ఉన్న పరిశుద్ధతను చూడదు. నీ కొరకు నా కొరకు ఆయన కలవరి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించింది. ఎందుకంటే ఆ మచ్చ, ముడత, కలంకము, డాగు ఏది లేకుండా నిన్ను ఆయన అమూల్యమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం విమోచన క్రయధనముగా కలవరి సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు ఎన్నో రోజుల నుండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ భక్తి జీవితం తేటగా ఉందా? లేకపోతే ఏదో ఒక విషయంలో సిగ్గుపడేలాగా, భయపడేలాగా, ఎవరికి కనబడకుండా దాక్కునే విధంగా ఏదైనా రహస్య పాపం నిన్ను ఏలుబడి చేస్తుందా? ఆ కలంకం నీలో ఉండకుండా, ఆ మలినం నీలో ఉండకుండా, ఆ మచ్చ నీలో ఉండకుండా, ఆ చెడ్డ స్వభావం నీలో ఉండకుండా తీసివేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, ప్రకృతి విపత్తులు మనం చూస్తున్నాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నదని గ్రహించాలి. గ్రహిస్తున్న నీవు నేను తేటగా మన జీవితాన్ని మార్చుకోవాలి. సహోదరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు కేరళలో వాయనాడులో జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకున్నారు. మనలా ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కార్లు కలిగిన వారు ఉన్నారు, మంచి మంచి బిల్డింగ్లు, డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకున్న వారు ఉన్నారు. ఒక్క రాత్రి వాళ్ళందరూ పడుకున్నారు. తెల్లారేసరికి సజీవ సమాధి అయిపోయారు. వారు బిల్డింగ్లు కనబడట్లేదు, కార్లు కనబడట్లేదు, కాస్ట్లీ బైకులు కనబడట్లేదు, వాళ్ళ డబ్బులే కనబడట్లేదు. లాగుతుంటే మట్టిలోంచి ఒక చెయ్యి వస్తుంది, ఒక ఏళ్ళు బయటకు వస్తున్నాయి, ఒక కాలు బయటకు వస్తుంది. భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు సంపాదించింది నువ్వు వెనకేసుకుంటుంది, కాపాడుకుంటుంది, ఏది నీతో రాదు. నీతో వచ్చేదేమైనా ఉందంటే నీవు దేవుని కొరకు బ్రతికిన ఆ బ్రతుకు, ఆ భక్తి జీవితం నీతో వస్తుంది. కనుక ఈరోజు తేటగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నీవు ఈ లోకములో తేటగా నీ భక్తి జీవితాన్ని కనపరిచే విధంగా ఉండాలి. ఒకవేళ ఉన్నాయి చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు, ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడైనా అవి సరిచేసుకోవాలి. దేవుని దాసుడి ద్వారా వాక్యములో నుండి దేవుడు నీతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆ నీలో ఉన్న ఆ చిన్న ముక్కని తీసివేసుకుంటే, నీలో ఉన్న ఆ చిన్న చెడ్డ స్వభావాన్ని తీసివేసుకుంటే నువ్వు సంపూర్ణమైన దానిగా, నువ్వు సంపూర్ణమైన వాడిగా నా యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది నా కుమార్తె అని చెప్పడానికి దేవుడి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మనము తేటగా మన యొక్క భక్తి జీవితాన్ని ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తేటగా ఉండాలి. మొట్టమొదటిది, మనము పాపము చేయకుండా దేవుని పిల్లలుగా తేటగా లోకానికి కనబడాలి. మనల్ని ఎవరు చూసినా కూడా వీరు దేవుని పిల్లలు అని చెప్పగలిగే విధంగా మన స్వభావము, నడవడిక, ప్రవర్తన, మన మాట తీరు ఉండాలి. అలా తేటగా ఉండలాగున మనందరం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేసుకుందాం. మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయో వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. దేవునికి స్తోత్రం. తేటగా అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నీ దేహమునకు దీపం ఏంటి? కన్ను. జాగ్రత్తగా వినండి. మన ఇంటికి వెలుగేంటి అంటే ట్యూబ్ లైట్ అనో, లేకపోతే ఎల్ఈడి లైట్ అనో, ఏదో ఫోకస్ లైట్ అని చెప్తాం, ఛార్జింగ్ లైట్ అనో. అలాగే ఒక ఇంటికి లైట్ ఎలాగైతే వెలుగుగా ఉందో మన జీవితానికి, మన బ్రతుక్కి, మన దేహానికి వెలుగేంటంటే కన్నులంట. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. సర్వ ఇంద్రియాల్లో కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ కన్నులే పాపాన్ని లోపలికి తీసుకువెళ్ళేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు. మన శరీరం అంతా పాపం చేయాలి అంటే ముందు చెయ్యి చేయదు, నోరు చేయదు, లేకపోతే కాళ్ళు చేయవు. ఏం చేస్తాయి? ఈ చూపుల ద్వారా, ఆ చూచుటిని బట్టి తినాలి, తాగాలి అనే స్పర్శ దీనికి వస్తుంది. కానీ ముందేం చేస్తుంది? ఇది చూస్తుంది. ఈ చూచుటి ద్వారా దాన్ని తీసుకోవాలి, పట్టుకోవాలి అనే ఆలోచన ఈ చెయ్యికి ఎప్పుడు వస్తుందంటే ముందు ఈ కళ్ళు చూస్తాయి. అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఈ కళ్ళు చూసిన తర్వాత ఈ కాళ్ళు నడుస్తాయి. కాబట్టి మన శరీరం అంతటికీ కూడా కన్ను వెలుగుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహానికి దీపము కన్నే. ఆ కన్ను వెలుగుగా ఉంటే
తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుగా ఉంటుంది. ఆ కన్ను తేటగా లేకపోతే గనుక, చెడిపోతే గనుక నీ శరీరం అంతా కూడా చీకటిమయమైపోతుంది అని చెప్తుంది. అంటే సరి అయినటువంటి పరిశుద్ధమైన కళ్ళు గనుక మనకు లేకపోతే, చూసి వారవలేనటువంటి కళ్ళు మనకుంటే, చూసి ఆకర్షించబడేటువంటి కళ్ళు మనకుంటే, చూసి వెక్కిరించేటువంటి కళ్ళు మనకుంటే గనుక మన జీవితం చెడిపోయేటువంటి ప్రమాదంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళు పరిశుద్ధమైనవై ఉండాలి. దేనిని చూసినా పరిశుద్ధమైన ఆలోచనే మనలో ఉండాలి. అపవిత్రమైన చూపు మనకు ఉండకూడదు. అసూయతో కూడిన చూపు మనకు ఉండకూడదు. ఓర్వలేనటువంటి చూపు మనకు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మన కన్ను తేటగా ఉండాలి. ఒకటి, మనం తేటగా ఉండాలి. రెండవది, ఈ కన్ను తేటగా ఉండాలి. ఎవరిని కూడా చెడు దృష్టితో మనం చూడకూడదు, స్వార్థంతో చూడకూడదు, పాపముతో చూడకూడదు. ఈ కన్ను అన్ని విషయాల్లో కూడా ఇది పరిశుద్ధంగానే ఉంటేనే నీ యొక్క జీవితము పరిశుద్ధంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తాను అంటున్నాడు ఆయన. కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటే అపవిత్రమైనవి నేను చూడను. ఒకరిని చూసి వారవలేనటువంటి కళ్ళు కాదు నాయి. వాళ్ళు ఎలా ఉన్నా నాకు సంతోషమే, వారు మంచిగా ఎదుగుతున్నా నాకు సంతోషమే, మంచిగా డబ్బు సంపాదించుకుంటున్నా సంతోషమే, మంచిగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నా నాకు సంతోషమే. వాళ్ళని చూసి వార్వను, అసూయ నాలో ఉండదు అనేటువంటి కళ్ళు మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని చూసి ఒకరు బాగుపడుతుంటే, ఒకరు మంచిగా ఉంటే చూడలేనటువంటి కన్ను మనకు ఉండకూడదు. ఆ స్వభావం మనకు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండాలి అంటే నీ కన్ను తేటగా ఉండాలి. ఎవరిని కూడా తప్పుడు ఆలోచనతో చూడొద్దు, దేన్ని కూడా తప్పుడు దృష్టితో చూడొద్దు, దేన్ని కూడా తప్పుడు ఆలోచనతో చూడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చూపు పరిశుద్ధమైనదై ఉండాలి, నీ చూపు తేటగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. త్వరగా ఆ 2 మాటలు చూపించిన మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. సమయం అయిపోతుంది కనుక ఈ మాటని చూపించి నా మాటలు ముగిస్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం. ఇది సమయం అయిపోతుంది కాబట్టి బల్ల కూడా ఉంది కనుక ఈ మాటతోనే ముగించాలని ఈ మాట చూపిస్తున్నాను. అంటే ఒకటి, కర్ర గడ్డి కొయ్యకాలు. అంటే కర్ర గడ్డి కొయ్యకాలు ఇవన్నీ కూడా అగ్నిలో కాలిపోయి బూడిదైపోయి మళ్ళా కనబడేవి కాదు. కర్ర కానీ, గడ్డి కానీ, కొయ్యకాలు కానీ, ఆ మూడింటిని మంటలో వేసామనుకోండి, కాలిపోయి కొంచెం సేపటికి బూడిదైపోతుంది, గాలేస్తే ఎగిరిపోతాయి, ఏమీ కనబడవు. ఇంకొక 3 అక్కడ రాయబడ్డాయి. ఏంటంటే అవి వెండి, బంగారం, వెలగల రాళ్ళు. ఈ వెండి, బంగారం, వెలగల రాళ్ళు అగ్నిలో పరీక్షించబడినప్పుడు అవి ఇంకా తేటగా, స్పష్టంగా, మలిలో లేనట్టుగా, అవి మేలిమైనవిగా అవి కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డల, వాటి ఒరిజినల్ రూపం ఇంకా స్పష్టమైనటువంటి రీతి ఎప్పుడు, స్వభావం ఎప్పుడు వస్తుందంటే అగ్నిలో పడేసినప్పుడు అవి ఇంకా మెరుగవుతాయి, వాటి వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరుచును. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేవి లోకానుసారమైనవి, భౌతికమైనవి,
శరీరానుసారమైనవి, ఈ లోక సంబంధమైనవి, అవన్నీ కూడా దేవుని యొక్క రాకడలో కనబడవు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి ఆత్మ సంబంధమైన క్రియలు. ప్రార్థన కావచ్చు, విశ్వాసం కావచ్చు, దేవునితో సహవాసం కావచ్చు, వాక్యానుసారంగా జీవించే విధానం కావచ్చు, దేవుని కొరకు మనం చేసే పనులు కావచ్చు, ఇవన్నీ కూడా వెండి, బంగారం, వెలగల రాళ్ళతో పోల్చబడ్డాయి. లోకానుసారంగా మనం జీవించే ఆ జీవన విధానం అంతా కూడా కర్ర, గడ్డి, కొయ్యకాలతో పోల్చబడ్డాయి. అయితే ఆ దినము వచ్చినప్పుడు, దేవుని తీర్పు దినం వచ్చినప్పుడు, ఆ అగ్నిలో కాల్చబడినప్పుడు, ఆ తీర్పు ఎదుట మనం నిలబడినప్పుడు, దేవుని కొరకు మనం ఏదైతే చేసామో అదే అక్కడ తేటగా కనబడుతుంది. లోకానుసారంగా జీవిస్తే ఏది కనబడదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొద్ద నుండి మేలులు, ఆశీర్వాదాలు, ఆయన వాని క్రియల చొప్పున బహుమానం ఇస్తానంటున్నాడు. ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకు ఏదైనా చేయాలి, మందిరం కొరకు ఏదైనా చేయాలి, నీ భక్తి జీవితంలో స్వార్థ పని కొరకు ఏదైనా చేయాలి. నీవు దేవుని కొరకు నీవు జీవించినప్పుడు నీవు వెండి, బంగారం, వెలగల రాళ్ళు వలె నిలబడతావు ఆయన ఎదుట. లేకపోతే కనుక కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళగా వీళ్ళేంటంటే నామకార్థమైన క్రైస్తవులు. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఈ వెండి, బంగారు, వెలగల రాళ్ళు వీటన్నిటితో కట్టుకుంటున్నాం మనందరం కూడా మన యొక్క జీవితాలు. అయితే ఆయన రాకడలో నిలవబడాలి అంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళతోనే మనం కట్టుకోవాలి. కర్ర, గడ్డి, కొయ్యకాలు నిలబడదు. ఇవి లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన పద్ధతులు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు. అవి ఏవి కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆయన రాకడలో అది తేటపడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే వెండి, బంగారము, వెలగల రాళ్ళు వీటితో మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. అంటే దేవుని కొరకే మనము జీవించాలి, దేవుని కొరకే మనం ఏదైనా కార్యాలు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా చేసినప్పుడు మన పని తేటగా అక్కడ కనబడుతుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ఈరోజే ఆయన వచ్చి మనందరినీ కూడా నిలవబెట్టి తీర్పు తీరుస్తూ ఉంటే మనం ఏం చేసాం అనేటువంటి మన క్రియలన్నీ బయటపడతాయి. మనం ఏం చేస్తా ఉన్నా ఎక్కువగా మన కోసం చూసుకుంటున్నాం, మన ఇంటి కోసం చూసుకుంటున్నాం, మన అవసరతల కోసం చూసుకుంటున్నాం. అంటే ఇవన్నీ కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవన్నీ కూడా దేవుని ఎదుట నిలబడవు. కానీ దేవుని కోసం చేసాం, దేవుని కోసం ఇచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థించాం, దేవుని కొరకు జీవించాం. ఇవన్నీ బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఇవి దేవుని కొరకు నిలబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ప్రయాస మన భక్తి జీవితంలో కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె ఉంటుందా? మన భక్తి జీవితాన్ని కర్ర, గడ్డి, కొయ్యకాలుతో అంటే నామకార్థంగా కట్టేసుకుంటున్నామా? లోకానుసారంగా కట్టేసుకుంటున్నామా? మనం లోకానుసారంగా జీవిస్తూనే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా జీవించేస్తున్నామా? అయితే నీ భక్తి ఏంటంటే కర్ర, గడ్డి, కొయ్యకాలం. యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని మందిరానికి మానకుండా వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? దేవుని పని అంటే ఆతురపడి వస్తున్నావా? ఇది బంగారము, వెండి, వెలగల రాళ్ళతో సమానం. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతీదీ విలువైన దానితో సమానం. అది ఆయన ఎదుట నిన్ను నిలవబెడుతుంది. దేవుని కొరకు నువ్వు చేయని ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. అది దేవుని ఎదుట నిన్ను ఏమీ లేని దానిగా ఖాళీ చేతులతో నిలవబెడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. తేటగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ లోకములో ఆయన వచ్చినప్పుడు మనం పాపము లేని వారిగా తేటగా కనబడాలి. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ 3 మాటలు విన్నాం. ఈ 3 మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట మొట్టమొదటిది, అది నీలో పాపము లేకుండా దేవుని వాక్యాన్ని ఉంచుకొని పాపాన్ని దూరం పెట్టి పరిశుద్ధమైన వాడిగా, పరిశుద్ధమైన దానిగా తేటగా నీ భక్తి జీవితం దేవునికి కనబడేలాగా జీవించాలి. మనుషులకు కనబడేలాగొద్దు. మనుషులకు కనబడేలాగా పరిశుద్ధమైన వస్త్రాలు వేసుకొని మంచిగా అలంకరించుకొని మనుషులకు కనబడినప్పుడు హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అన్నట్టుగా చెప్పుకుంటే ఎందుకు పనికిరాం మనం?
మనుషులు కనబడలే కాదు, దేవుని ఎదుట తేటగా మనం కనబడాలి. మనలో ఏ మచ్చ, ఏ మడత, ఏ డాగు, ఏ కలంకం ఎవరో వేలెత్తి చూపించేటువంటి జీవితం మనకు ఉండకుండా తేటగా మనం జీవించాలి. ఒకవేళ ఇప్పటికీ, ఈ రోజుకి, నేటికి ఏదైనా మనల్ని వేలెత్తి చూపించే లక్షణం మనలో ఉంటే, స్వభావం మనలో ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్వభావాన్ని దూరం చేసుకో. ఒకే రోజు దూరం అవ్వదు. ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. ప్రభువా, ఈ యొక్క లక్షణాన్ని నా నుండి దూరం చేయి ప్రభువా, ఈ స్వభావాన్ని నాలో నుండి తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన ఎదుట నువ్వు తేటగా కనబడకపోతే ఆయన వచ్చినప్పుడు విడవబడే గుంపులోనే ఉంటావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో ప్రయాసతో దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రయాస వ్యర్థం కాకుండా ఆ పరలోక రాజ్యానికి కూడా నువ్వు వెళ్ళాలి అంటే తేటగా ఉండాలి సహోదరుడా, సహోదరి, తేటగా ఉండాలి నీ జీవితం. ఎవరు వేలెత్తి చూపించే విధంగా వద్దు, ఎవరు వేలెత్తి చూపించి నిందించే విధంగా, నిన్ను గూర్చి చెడ్డ సాక్ష్యం చెప్పే విధంగా బ్రతకొద్దు. అలా బ్రతికింది చాలు ఇప్పటి వరకు. ఆ స్వభావాన్ని తీసివేసుకో. నెమ్మది ఒకే రోజుతో వచ్చేది ఆ సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఒకే రోజుతో వచ్చేది. ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, దేవునితో సహవాసం చేయి. ఆ స్వభావాన్ని దూరం చేసుకో, దాన్ని దూరం పెట్టు, దానికి దూరంగా వెళ్ళు. ఒక రోజున నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, ఒక రోజున నువ్వు తేటగా మార్చబడతావు, ఒక రోజున తేటగా నువ్వు దేవునికి కనబడతావు. అలా కనబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు, అలా కనబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నీ చూపు కూడా తేటగా ఉండాలి, నీ చూపు కూడా తేటగా ఉండాలి. అమ్మా, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. అయ్యా, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపు పరిశుద్ధంగా ఉంటేనే నీ 70 కేజీలు, 80 కేజీలు, 50 కేజీలు, 40 కేజీల శరీరం పరిశుద్ధంగా ఉంటుంది. కొన్ని గ్రాములున్న ఈ కళ్ళే నిన్ను అపవిత్రం చేసేస్తాయి. చిన్నగా ఉన్న ఈ కళ్ళే నీ జీవితం అంతా అపవిత్రం చేసేస్తాయి. కనుక జాగ్రత్తగా పరిశుద్ధమైన చూపు, తేటగా ఉండేటువంటి చూపు కలిగి ఉండు. చెడ్డ చూపులొద్దు, వంకర చూపులొద్దు, అసూయ చూపులొద్దు, స్వార్థం చూపులొద్దు. వాటన్నిటిని విడిచిపెట్టు. దేవుని రాకడ సమీపంగా ఉంది. పరిశుద్ధంగా చూడు, పరిశుద్ధంగా చూడు ప్రియ దేవుని బిడ్డ. తేటగా నీ కళ్ళు ఉండాలి. మన భక్తి జీవితం కూడా తేటగా దేవుని ఎదుట ఉండాలి. దేవుని కొరకు జీవించు, ప్రార్థించు, వాక్యాన్ని చదువు, దేవుని మందిరానికి మానకుండా రా. అప్పుడు ఆయన ఎదుట తేటగా నీవు బంగారం వలె, వెండి వలె, విలువైన రాళ్ళ వలె నిలబడతావు. నామకార్థంగా పైకి భక్తి వేషంగా జీవిస్తే గనక కర్ర, గడ్డి, కొయ్య కాలు వలె లయమైపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈ 3 మాటలు మనం తేటగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా పాపము లేకుండా తేటగా ఉండాలి. దేవుని పిల్లలుగా అపవిత్రమైన చూపులు లేకుండా పరిశుద్ధమైన చూపు కలిగి తేటగా ఉండాలి. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన కొరకు జీవించేవారుగా మన భక్తి జీవితం తేటగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.